హాయ్ అండి. ఈరోజైతే లాస్ట్ డే మా వారితోని. ఎందుకంటే రేపైతే మా వారు వెళ్ళిపోతున్నారు. నేనైతే కొన్ని రోజుల తర్వాత వెళ్తాను. అంతే కదా! అమ్మ వాళ్ళ ఇంటికొచ్చామంటే ఇంత తొందరగా వెళ్ళిపోవడం అంటే అస్సలవ్వదు. అది అంత దూరం నుంచి ఇన్ని సంవత్సరాల తర్వాత వచ్చేసి. ఇక్కడైతే మేము ఉండవల్లి కేవ్స్‌కొచ్చాము. ఈ ఉండవల్లి కేవ్స్‌కి మేము ముందు గూడా వచ్చాము. ఎప్పుడంటే మా మ్యారేజ్ అయిన కొత్తలో 3 మంత్స్‌కి విజయవాడ వచ్చినప్పుడు అప్పుడొచ్చాము. మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాతయితే ఇక్కడికి రావడం అయింది. ఇది కొండకే అనుకుంటా కేవ్స్ లాగా చేశారు. నాకైతే అంత ఐడియా లేదు. మీకెవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. లోపలైతే పద్మనాభ స్వామి వారుంటారు. ఆ రాయికి ఇలాగా విగ్రహంలాగా చెక్కారనుకుంటా లోపలే. చూడ్డానికైతే చాలా బావుండిద్ది. చాలా చల్లగా లోపలైతే ఎంత చల్లగా ఉందో బయట నుంచి ఎండలో నుంచి వచ్చిన తర్వాత, ఈ లోపలికొస్తే ఎంత చల్లగా ఉందో వెళ్ళే బుద్ధవ్వలేదు. ఎక్కడికొచ్చినా మా వోడు మాత్రం గెంతులు ఆపడు అస్సల. ఇక్కడ నుంచి మేమైతే ఇప్పుడు మురుగన్ హోటల్‌కి వెళ్తున్నాము. ఈ మురుగన్ హోటల్‌కి పెద్ద హిస్టరీనే ఉంది. మా పెళ్లయిన తర్వాత మా వారెప్పుడో యూట్యూబ్‌లో చూసారంట. మంగళగిరి కాజా దగ్గర మురుగన్ హోటల్ అని. అప్పటి నుంచి అనుకుంటున్నాం అసల వెళ్తాం అనుకోని. ఇంక ఎప్పుడొచ్చినా అసలు టైం అయ్యేది కాదు. తర్వాత మొత్తానికి ఇప్పుడైతే రావడానికి కుదిరింది మాకు. ఇంక ఇక్కడైతే ఫుడ్డయితే చాలా బావుంది. పర్వాలేదు. ఐటెమ్స్ అన్నీ అయితే బానే ఉన్నాయి. మేమొచ్చేటప్పటికి 3 అయిపోయింది. అప్పటికింకా రష్ అయితే చాలా ఎక్కువుంది. ఈ హైవే మీద ఎళ్ళినోళ్ళందరూ ఇక్కడే తింటారనుకుంటా. మీలో ఎంతమంది తిన్నారో కామెంట్ చేయండి.